హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు మార్నింగ్ జైనా వాళ్ళ పిల్లలు ఇంటికి వచ్చారనమాట. ఏంట్రా సంగతులు ఏంటి అని అంటే, ఏం లేదత్త, నర్సరీకి వెళ్దాము, చెట్లు కొనుక్కోవాలి అన్నారు. సర్లే నేను కూడా వీడియో తీసుకోవడానికి బాగుంటుంది కదా అని బయలుదేరి వెళ్ళా అనమాట. అప్పుడే లోడ్ వచ్చిందండి, చెట్లన్నీ దించుతున్నారు. నేను పక్కాగా ముందే అనుకున్నానండి, ఒక్క చెట్టు కూడా తీసుకోవద్దనే వెళ్ళి వీడియో కోసమనే వెళ్ళాను. ఇంకా అక్కడికి వెళ్ళాక ఆ చెట్లను చూడగానే నాకు నిజంగా కంట్రోల్ చేసుకోలేకపోయా అనమాట. అసలే నా కళ్ళు మంచి కాదండి, నిజంగా నా కళ్ళు మంచి కాదు. ఒక చెట్టుతో ఆగకుండా 7 రకాలు గులాబీలు తెచ్చుకున్నా. ఒకటి వచ్చేసి బోగన్విలియా, మిగతాయి రోజెస్ అనమాట. ఎవరన్నా చూస్తే ఏమికంత అవసరమా? చాలామంది మా బజార్లో అదే అంటారు, ఇన్ని చెట్లు ఉంచుకొని కూడా మళ్ళీ చెట్లు తెచ్చుకుంటుంది అంటే నాకు అదొక పిచ్చండి నిజంగా చెప్పాలంటే. అన్ని ఇండోర్ ప్లాంట్లు ఉన్నాయి. అంతకుముందు నేను ఒకసారి కొన్నానండి, 15 రకాల గులాబీలు కొన్నా, అన్నీ చనిపోయినాయి. సర్లే ఈసారి కూడా చూద్దామని చెప్పి ఈసారి మాత్రం 7 రకాలే తీసుకున్నాను. ఈసారి ట్రై చేద్దాం బతకపోతాయా అనుకొని. మా అమ్మాయి కూడా అదే అన్నది, మమ్మీ అన్నీ ఇండోర్ ప్లాంట్లే ఉన్నాయి కదా, రోజెస్ ఒకటి కూడా లేవు ఫ్లవర్ ప్లాంట్లు అనేసరికి సర్లే అని తీసుకొని నేను కూడా పక్కన పెట్టానండి. చెట్లు కావాలన్నోళ్ళు 3 తీసుకున్నారు. వాళ్ళకి తోడుకెళ్ళి నేను 7 తీసుకున్నాను అనమాట. ఎక్కడన్నా న్యాయం ఉందా? ఇంకా చామంతులు కూడా చాలా బాగున్నాయండి, కానీ నేను తీసుకోలేదు. అవి ఎట్లో బతకట్లేదు అస్సలు, నాకైతే అసలు బతకట్లేదు. ఉన్న చెట్లనే మెయింటైన్ చేయలేక అల్లాడుతున్నా. ఇంకా ఇవన్నీ నేను యాడ చూసేనులే అని తీసుకోలేదన్నమాట. కానీ చాలా బాగున్నాయి చెట్లన్నీ. ఇంకా అందరం తీసుకొని బయలుదేరి వెళ్దామని రెడీ అయినాం అనమాట. అన్నీ పక్కన పెట్టాను ఆ చెట్ల వరకు. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ అండ్